ఈ రోజైతే డిన్నర్ చేద్దామని చెప్పి నేనైతే ఒక రెస్టారెంట్‌కి వచ్చేసాను. దాని పేరొచ్చేసి హంగ్రీ రెస్టారెంట్. ఇదైతే చూడ్డానికి ఈ విధంగా ఉందనమాట. బయటైతే మాత్రం చాలా ప్లెజెంట్‌గా ఉన్నింది. ఫుల్ గ్రీనరీతో. ఇంక దీని లొకేషన్ వచ్చేసరికి ఎక్కడ అంటే మనం నెల్లూరు నుంచి ధనలక్ష్మీపురం వెళ్తాం గదా! ఆ రూట్‌లో అయితే నారాయణ హాస్పిటల్ దాటంగానే మనకైతే ఈ రెస్టారెంట్ కనిపిస్తది రైట్ సైడ్‌లో. ఇంక సీటింగ్ విషయానికొస్తే లోపలైతే ఏసీతో ఫైన్ సీటింగ్ కూడా ఉందనమాట. లోపల కూడా కూర్చొని తినొచ్చు. అదే విధంగా బయటైతే హట్స్ మాదిరి ఉన్నాయన్నమాట. అక్కడ కూడా ఎంజాయ్ చేస్తా తినొచ్చు. ఇంక వీళ్ళ మెనూ చూసుకున్నట్టయితే వీళ్ళ దగ్గర సూప్స్ దగ్గర నుంచి స్టార్టర్స్ దగ్గర నుంచి బిర్యానీస్ వరకు అన్ని అయితే అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. నేనైతే ఫస్ట్ వచ్చేసి ఒక చికెన్ మాంచో సూప్ అని చెప్పి తీసుకున్నాను. కాస్ట్ వచ్చేసరికి 120 రూపీస్. ఇది మాత్రం టేస్ట్ పరంగా నాకైతే పర్సనల్ గా బాగా నచ్చింది. నాకైతే మాత్రం జలుబు చేసి ఉన్నింది. అందువల్ల నేను ఈ సూప్ తీసుకోగా నాకైతే ఫుల్ ఘాటు ఫ్లేవర్ తో టేస్ట్ అయితే మాత్రం సరిగ్గా ఉన్నింది. మీరు కూడా వెళ్తే ఈ సూప్ అయితే ట్రై చేయండి. దాని తర్వాత స్టార్టర్స్ లో వచ్చేసి నేనైతే పోట్లీ చికెన్ అని చెప్పి ఒక కొత్త ఐటమ్ అయితే తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసరికి 290 రూపాయలు. ఇదైతే మనకి కోడిగుడ్డు ఆమ్లెట్ ఉంటుంది కదా, ఆమ్లెట్లో అయితే చికెన్ పెట్టేసి పైనంతా పొట్లంలా కట్టుకొని తీసుకొచ్చి మనకైతే సర్వ్ చేశారనమాట. ఇంకా చూడడానికి అయితే ఈ విధంగా ఉంది. లోపల చికెన్ వచ్చేసరికి మనకైతే స్పైసెస్ తో బాగా ఫ్రై చేస్తున్నారనమాట. ఇంకా ప్లేట్లోకి అలా సర్వ్ చేస్తుంటే నోట్లో అయితే లాలాజలం అలా ఊరిందనమాట. సరే అని చెప్పి దీని టేస్ట్ విషయానికి వస్తే ఎలా అనిపించిందంటే ఫస్ట్ అయితే ఒక ముక్క అయితే తీసుకున్నాను. ముక్క కూడా బాగా అయితే కుక్ అయిందనమాట. నేనైతే ఫస్ట్ ఒక ముక్క అయితే తీసుకొని నోట్లో అయితే పెట్టుకున్నా. టేస్ట్ విషయానికి వస్తే మాత్రం నాకైతే ఇది పర్సనల్గా చాలా చాలా బాగా నచ్చింది. ఫ్లేవర్ అయితే మాత్రం వేరే విధంగా అనిపించింది అనమాట. మంచిగా మిరియాల ఫ్లేవర్తో టేస్ట్ అయితే మాత్రం సరిగ్గా ఉన్నింది. దాంతోపాటు ఆ చికెన్ తీసుకుని అదేవిధంగా ఆమ్లెట్ అయితే పెట్టుకుని తింటుంటే టేస్ట్ అయితే నా సామిరంగా కతక్కునుంది. ఇంకా దాని తర్వాత వచ్చేసి నేనైతే షాంగ్రిల్లా చికెన్ అని చెప్పి తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసరికి 280 రూపాయలు. మనకైతే చికెన్ ని క్రీమ్ చీజ్ లో వేసి బాగా టాస్ చేసి అయితే తీసుకొచ్చి ఇచ్చారనమాట. ఫ్లేవర్ కానీ అరోమా కానీ అద్భుతంగా అనిపించింది. చికెన్ కూడా చాలా సాఫ్ట్ గా ఉన్నింది. ఇంకా నేనైతే టేస్ట్ చూడగానే నాకైతే ఎలా అనిపించింది అంటే ఆ క్రీమీ ఫ్లేవర్ తో చికెన్ తింటుంటే మెత్తగా అయితే నోట్లోకి అలా వెళ్ళిపోతుంది. క్వాంటిటీ పరంగా చూసుకుంటే కూడా బాగానే ఇచ్చారు. మొత్తం మీద ఈ స్టార్టర్ కూడా బాగుంది. దాని తర్వాత వచ్చేసి ఫిష్ కొలంబో అని చెప్పి ఒక స్టార్టర్ అయితే తీసుకున్నాను. చూడడానికి అయితే చికెన్ మెజెస్టిక్ లాగా ఉంది కానీ చికెన్ కాదనమాట. ఇదైతే ఫిష్ ఐటమ్. ఇంకా క్వాంటిటీ పరంగా చూసుకుంటే కూడా బాగా గట్టిగానే ఇచ్చారు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే నాకైతే ఎలా అనిపించింది అంటే ఫస్ట్ ఒక ముక్క తీసుకుని అలా నోట్లో పెట్టంగానే టేస్ట్ వైజ్ అయితే ఈ ఐటమ్ అయితే నాకు డీసెంట్ గా అనిపించింది అనమాట. కాస్ట్ వచ్చేసరికి ఎంత మీద టేస్ట్ అయితే డీసెంట్ గా అనిపించింది. ఇంకా దాని తర్వాత వచ్చేసి ఒక 2 బిర్యానీ అయితే తీసుకున్నాం. చికెన్ మొగలాయ్ బిర్యానీ ఒకటి, అదే విధంగా చికెన్ 65 బిర్యానీ అయితే తీసుకున్నాం. ఫస్ట్ అయితే చికెన్ మొగలాయ్ బిర్యానీ వచ్చేసి కాస్ట్ అయితే 280 రూపీస్ చార్జ్ చేశారు. అదే విధంగా చికెన్ 65 బిర్యానీ అయితే 260 రూపీస్ అనమాట. ఫస్ట్ అయితే చికెన్ 65 బిర్యానీ అయితే ట్రై చేశాను. చికెన్ 65 బిర్యానీలో చికెన్ పీసెస్ మాత్రం చాలా సాఫ్ట్ గా చాలా టెండర్నెస్ గా ఫుల్ ఫ్లేవర్ తో అయితే అనిపించింది అనమాట. పేర్ చేసుకొని తింటే బిర్యానీ రైస్ తో డీసెంట్ గా అనిపించింది. ఇంకా దాని తర్వాత వచ్చేసి నేనైతే చికెన్ మొగలాయ్ బిర్యానీ అయితే తీసుకున్నాను. మొగలాయ్ బిర్యానీ కూడా టేస్ట్ వైజ్ అయితే డీసెంట్ గా అనిపించింది అనమాట. అందులో వేసిన కర్రీ అయితే మాత్రం టేస్ట్ వైజ్ బాగుంది. ఇంత దూరం మన వీడియో చూస్తే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేనైతే ఉంటా మరి. బై బాయ్.